వాళ్ళు చూస్తుంటే? లేదండి. ఇంకా ఇప్పుడు 'ఆయ్' గాని, 'కమిటీ గుర్రాలు' గాని చూస్తే 'ద టాక్ వర్సెస్ ఫుట్‌ఫాల్' దగ్గర చూస్తే స్టిల్ ఐ ఫీల్ లైక్ ఒక 30-35% ఇంకా రాలేదు ఈ ఆడియన్స్ థియేటర్స్‌కి. వాళ్ళందరూ ఏంటంటే ఇది ఫోర్త్ వీక్‌లో వస్తదో, ఫిఫ్త్ వీక్‌లో వస్తదో చూద్దాంలే అని చెప్పి దే ఆర్ యూజ్డ్ టు వాచ్ ద ఫిలిమ్స్ ఆన్ ద టీవీస్. ఆ కల్చర్ నుంచి మళ్ళీ మనం పాత కల్చర్ ఏదైతే ఉందో ఇప్పుడు ఈరోజు 'ఆయ్' చూస్తే థియేటర్‌కెళ్తే మీకు బయటకొచ్చినప్పటికి మీ మనసు చాలా లైట్ అయిపోతది. అట్లాంటి ఫీలింగ్స్‌ని మనం ఒక 100 మంది, 200 మంది మధ్యలో చూస్తేనే ఆ బౌన్స్ ఉంటది ఎప్పుడూ కూడా ఇట్లాంటి సినిమాలకి. స్టిల్ ఆడియన్స్ ఇంకా 35% ఇంకా ఇళ్లల్లోనే ఉన్నారు. వాళ్ళందరూ ఏంటంటే ఓటీటీలో వస్తది కదా! చూద్దాం అనుకుంటున్నారు. ఆహ్, ఈ బట్ ఆ కల్చర్‌ని దూరం చేయాలంటే 100% అది అందరూ కలిసి కట్టుకుని ఎళ్తేనే తప్పితే అది పని జరిగేది కాదు. మీరన్నట్టు ఏంటంటే ఇంకా ఫుల్‌గా ఆడియన్స్ అయితే ఈ సినిమాలకి వచ్చేయలేదు. ఇప్పుడు మీకు 100% లవ్ కావచ్చు, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కావచ్చు, హ్మ్. ఐ కావచ్చు, అంటే ఇవన్నీ కూడా ఆ, మీరు స్టార్ట్ చేసేటప్పటికి చాలా ప్రయోగాత్మకంగా మొదలైనవి. యాహ్! ఆ తర్వాత సక్సెస్ అయిన తర్వాత అవి రిఫరెన్స్లుగా మారినాయి. ఈ జర్నీ ఎలా అనిపిస్తుంది మీకు? అంటే ఇట్స్ నాట్ ఏ సింగిల్ మ్యాన్ జర్నీ అండి. ఈ జర్నీలో ఇప్పుడు సపోజ్ మీకు ఇందాక 'ఎస్‌కే' అని అన్నాడు. 100% లవ్ గానీ, ఏ సినిమా అయినా సరే నాది ఇట్స్ ఎ టీమ్ జర్నీ మాది ఎక్కువ కూడా. ఇప్పుడు మా కంపెనీలో గానీ, మా చుట్టూ ఉండే మనుషుల్లో గానీ సక్సెస్ రేట్ ఎక్కువ ఉండటానికి మెయిన్ కారణం ఏంటంటే, ఇట్స్ ఎ టీమ్ వర్క్. ఇదేదో ఒకళ్ళు ఇండివిజువల్ సక్సెస్ అని కాకుండా, అందరం కలిపి ఏంటంటే ఎప్పుడు కూడా ఒక టీం కింద ఉంటాం. కోపాలొస్తాయి, కొట్టుకుంటాం, తిట్టుకుంటాం ఇయన్నీ జరుగుతాయి. జరిగినా కూడా మళ్ళీ పొద్దున్నే లేచినప్పటికి మళ్ళీ సినిమాయే మాకు ప్రయారిటీ. సో, ఈ జర్నీలో నాకు నిజంగా ఏదన్నా అనుభూతి మిగిలింది అంటే కనుక అది నా ఫ్రెండ్స్, నా మనుషులు, నా చుట్టూ ఉన్న మనుషులు వీళ్ళు. వాళ్ళతో ఉండే నా చిన్న గొడవలు, వాళ్ళతో ఉండే చిన్న కోపాలు, వాళ్ళతో ఉండే గిలికజ్జాలు, ఆ లవ్ ఎఫెక్షనే నాకు ఇట్స్ ఎ ఎక్స్‌పీరియన్స్ మోర్ దెన్ సక్సెస్ ఆఫ్ ద ఫిల్మ్. కాంబినేషన్స్ వైజ్ రే ఇంకొక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే ఇది ఉందా సార్ మీరు ప్రొడ్యూస్ చేసే మూవీస్? యాహ్! ఎందుకంటే ఇప్పుడు అరవింద్ గారు గేర్ చేంజ్ చేస్తున్నారాయన. మొన్నటి వరకు ఏంటంటే ఈ కరోనా టైం ఇయన్నిట్లి మీద ఫ్రమ్ 'అల వైకుంఠపురం' తర్వాత నుంచి కొంచెం స్లో అయ్యాం. వీ డోంట్ వాంట్ టు టేక్ ఎనీ బిగ్ రిస్క్స్ అని. బట్ ఇప్పుడు ఏంటంటే ఒక క్లారిటీ వచ్చింది. వాట్ కైండ్ ఆఫ్ మూవీస్ ఎళ్తున్నాయి, వాట్ కైండ్ ఆఫ్ జోనర్స్ సక్సెస్ అవుతున్నాయి అనేది ఒక ఐడియా వచ్చింది కాబట్టి హి ఈస్ చేంజింగ్ ద గేర్. ఎస్కే నన్ను అన్నా, ఇప్పుడు మీరు చేసే సినిమాలు ఎంటర్టైన్మెంట్ని నువ్వు ఎంత ఇష్టపడతావో తెలుసు పర్సనల్గా. యు ఆర్ ద మోస్ట్ ఎంటర్టైనర్ అనిపిస్తుంది ఆన్ ద స్టేజ్. ఎక్కడైనా ఏం మాట్లాడతాడని ఎదురు చూసే రేంజ్కి వెళ్ళావు నువ్వు. అది బాగా ఎంజాయ్ చేస్తున్నాము. అంటే ఒక జర్నలిస్ట్గా స్టార్ట్ అయిన జర్నీ ఇప్పుడు ప్రొడ్యూసర్గా అయినా సరే ఆ రూట్స్ ఎక్కడ మర్చిపోలేదు, ఇంకా అక్కడ ఉండటానికి కూడా ఇష్టపడుతున్నావు. ఏంటన్నా? ప్రొడ్యూసర్ అంటే ఆ ఫ్రైడేనే నేను తీసుకుంటాను తప్ప మిగతా హాలిడేస్ నేను ఒక అభిమానిని, ఒక మూవీ లవర్ని అంతే ఉంటాం కన్నా ప్రొడ్యూసరు ఈ సక్సెస్ ఏం బ్రెయిన్లో ఉండవు. తీసుకున్నప్పటి నుంచి మనం తెలియకుండా ఒక వెయిట్ క్యారీ చేస్తాం, బిగుసుకుపోయి ఉంటాం. సో ఆ వెయిట్ నాకు ఇష్టం ఉండదు. అందుకే నేను బైక్ మీద వెళ్తుంటాను, స్ట్రీట్ ఫుడ్డే తింటుంటాను రోడ్డు పక్కన. ఇప్పుడు చాలామంది చూసి ఏంటి సార్ మీరు ఎక్కడ, అలవాటు అయిపోయింది. అందుకని మన సక్సెస్ ఆ రోజుకే ఫ్రైడేకే, మిగతా అన్ని డేస్ మళ్ళీ ఒక సినిమా అభిమాని అంతే. హిందీలో అడుగు పెడుతున్నావు కదా, ఏంటి ఎలా ఉంది అక్కడ ఎక్స్పీరియన్స్ కానీ? అవును. అంటే ఇంకా కొంచెం ఇక్కడికన్నా డిసిప్లిన్డ్గా ప్రీ ప్రొడక్షన్, అంటే బ్రేకప్స్ అవన్నీ కూడా ఇక్కడికన్నా ఓకే ఎక్కువ జరుగుతుంది. సో అది నేర్చుకుంటున్నాం. అది నేర్చుకున్నప్పుడు మళ్ళీ దాన్ని తెలుగు సినిమాల్లో అప్లై చేయాలంటే ఏ రోజు ఏ సీన్ తీస్తాం, ఎలా తీస్తాం అనేది ఇక్కడికన్నా కొంచెం క్యాలిక్యులేటెడ్గా ఉంది. ఇక్కడ మనకు కొంచెం క్లమ్జీగా అప్పుడు అయిపోతుంది కొన్ని సినిమాలకి. బట్ అది చాలా అక్కడ ఒక ఆర్గనైజ్డ్ వేలో వెళ్తుంది. సో దాన్ని అడాప్ట్ చేసుకుంటాం. హిందీ స్పీచ్లను ప్రిపేర్ అవుతున్నావు మరి అక్కడ ప్రమోషన్స్కి? తెలుగు. ఏదో ఒక రోమ్లో ఉన్నప్పుడు రోమ్లో ఉండాలి కదా. సో ఆల్ ద బెస్ట్ అన్న. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు, అంటే నేను డైరెక్టర్ అన్నమాట. తర్వాత డైరెక్టర్ గారు, అంటే ఇంతమంది అంటే వాళ్ళకి అన్నీ తెలుసండి, గీతా ఆర్ట్స్లో తెలియదు అనేది లేదు. ఇంతమంది మధ్యలో ఒక కొత్త డైరెక్టర్గా మీకు దొరికిన ఫ్రీడమ్ ఎంత, మీరు దొరికించుకున్న ఫ్రీడమ్ ఎంత? యాక్చువల్గా
నేను నాకు దొరికిన కంటే నాకు బాగా ఫ్రీడమ్ ఇచ్చారు యాక్చువల్గా. అది షూటింగ్లో అయితే చాలా అద్భుతమైన ఫ్రీడమ్ ఇచ్చారు. ఒకసారి మేము బ్రిడ్జ్ మీద షూట్ చేస్తున్నాం, అది కసిరెడ్డి సీన్, ఇంటర్వెల్ ముందు వచ్చే ఆ సీను చేస్తున్నప్పుడు మా వాసు గారు వచ్చారు. వాసు గారు వస్తే మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అజయ్ని, మా కోఆర్డినేటర్ మల్లి గారు ఉండేవారు అనుకుంటా, పిలిచారు లోపలికి. అసలు ఏమనుకుంటున్నారయ్యా, యాక్చువల్ హౌస్ ఎపిసోడ్ చేసాం అప్పటికి. 7 రోజులు అన్నది 9 రోజులు చేశాను. చేస్తే ఏమనుకుంటున్నాడు అసలు డైరెక్టర్ అది ఇది అని చెప్పి మేము వచ్చి లోపల క్లాస్ పీకేశారు, భయంకరంగా క్లాస్ పీకారు. వాళ్ళు వచ్చి చాలా ముఖాలు మాడిపోయి బయటకు వచ్చారు. డైరెక్టర్ కెమెరామెన్ పిలండి అన్నాడండి ఈయన. అంటే రండి అంటే మీ ఇద్దరం వెళ్ళాం లోపల మీ ఇద్దరికి ఉంటుంది అంటే మేము వెళ్ళామండి. మామూలుగా వెళ్తే లోపలికి వెళ్తే చాలా కూల్గా ఏదో తింటూ కూర్చున్నాడు ఆయన. కూర్చుని చూడండి నాకు పాలిటిక్స్ ఉన్నాయి, సినిమా ఉంది, ఈ సినిమా పోతే ఇంకో సినిమా చేసుకుంటాను, కానీ నీకు ఇదే సినిమా కాబట్టి చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేయి. ప్రొడక్షన్ వాళ్ళు నీ గురించి చాలా బ్యాడ్గా చెప్తున్నారు, అలా చెప్తేనే నువ్వు సినిమా బాగా తీస్తున్నట్టు. వాళ్ళు కానీ నేను పొగిడాను అనుకో నువ్వు బాగా తీయనట్టే. ఏం చేస్తావో తెలీదు, వాళ్ళని ఇంకా మీ గురించి నా దగ్గర తిట్టుకునేలా చెయ్యాలి అన్నాడు. నువ్వు మరీ అరాచకం సృష్టిస్తే నేనే ఫోన్ చేస్తాను, అప్పుడు నువ్వు కంట్రోల్లో ఉన్నాడు. అంత ఫ్రీడమ్ ఇచ్చారండి నిజంగా బన్నివాస్ గారు ఆ ప్రొడక్షన్ నుంచి అంత ఫ్రీడమ్ ఇచ్చారు. ఇంకా సినిమా తీసిన తర్వాత ఎడిటింగ్ రూమ్లో ఇంక తెలియదు ఏముందని ఏలూరు సీన్ గారు తెలుసు, ఎస్కే అని గారు తెలుసు, అందరికీ తెలుసు. కానీ కలెక్టివ్ డెసిషనే ఏదైనా సరే. కొన్ని విషయాల్లో నేను తప్పు ఉండొచ్చు, కొన్ని విషయాల్లో వాళ్ళు తప్పు ఉండొచ్చు, కానీ ఎట్టి పరిస్థితుల్లో కొంచెం కలెక్టివ్ డెసిషన్కి వచ్చి ఈ సినిమాని ఇక్కడికి ఇలా తీసుకొచ్చినందుకు చాలా ఫ్రీడమ్ ఇచ్చారు యాక్చువల్గా. ఫస్ట్ టైం డైరెక్టర్ నాకు అసలు ఇబ్బంది లేదు, కానీ చాలా ఇబ్బంది పడ్డ మూమెంట్ ఏంటంటే దేవి థియేటర్లో ఈయన పక్కన కూర్చొని సినిమా చూడటం. ఎంత ఇబ్బంది పడ్డానంటే ఆయన బాడీ టచ్ చేస్తే ఆయన బాడీ టెంపరేచర్లో ఉంది, నేనేమో స్వెట్టింగ్ వచ్చి డిహైడ్రేట్ అయిపోయాను అనమాట. ఎందుకేంటంటే మా ఇద్దరికి ఒకటి ఎడిటింగ్ రూమ్లో నేను వద్దన్నాయి అవి వర్కౌట్ అయినాయి అనుకో, నేను ఆయనకి ఇలా చూసేవాడిని. ఆయన వద్దన్నాయి అప్పుడు నేను కావాలని వర్కౌట్ అవ్వలేదు ఇంకో, ఆయన ఇలా చూసేవాడు. ఇలా చూసుకోవటమే సరిపోయింది. కానీ ఎక్కడెక్కడంటే లాస్ట్లో యాక్చువల్గా వాసు గారు ఒకటి అనేవారు, క్లైమాక్స్లో ఈ వినోద్ కుమార్ పంచి కట్టిన విజిల్స్ పడ్డాయంటే నీ సినిమా హిట్ అయ్యి అనేవారు. ఎప్పుడైతే సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిందో చాలా ఎమోషనల్గా చూస్తున్నా, సైలెంట్గా చూస్తున్నా. నేనంటే కొంచెం ఎంటర్టైన్మెంట్ ఎక్కువ ఇష్టం, ఇది నవ్వడం లేదు, ఎలా వెళ్తుంది. ఎప్పుడైతే వినోద్ కుమార్ గారు షాట్ పంచి కట్టి విజిల్స్ పడ్డాయో తక్కువ ఆయన చూసి నీ సినిమా హిట్ అయ్యా అన్నాడు. అప్పుడు నాకు చాలా బాగా హ్యాపీ అనిపించిందండి. ఫ్రీడమ్ అయితే అద్భుతంగా ఇచ్చారు, ఫ్రీడమ్ అన్ని విధాలుగా బాగుంది. కొంచెం ఎడిటింగ్ రూమ్లో కలెక్టివ్గా డెసిషన్ తీసుకున్నాం అంతే. రెండో సినిమా కమిట్ అయ్యాక అంతమించి ఏం చెప్తారు. బన్నివాస్ గారు మీకే సార్, అంటే మరి అడిగేస్తున్నా. లేదు మామూలే, ఒక్క క్వశ్చన్ వెళ్ళండి. ఫ్యామిలీ ఏముంది, ఫ్యామిలీ ఫ్యామిలీ లేదు. ఓకే, మామూలుగా ఇది ఏం లేదు. అంటే నిన్న బన్నీ గారు చేసిన ఆ కామెంట్ కొద్దిగా ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ఇదవుతుంది అనేసి దానిపైన నేను అడుగుతున్నాను అంతే. ఎవరైనా చెప్తారు దానికి బన్నీవాసు గారు ఇంకొక ప్రెస్ మీట్ పెడతారండి. ఇది ఓన్లీ ఆయికి సంబంధించింది కాబట్టి ఆయన దీని మీద ఏమీ మాట్లాడపట్లేదు. అంటే దానికి గెస్ట్కి వెళ్ళారు కదా, మరి సక్సెస్ మీట్కి ఏమైనా పిలుస్తారా మరి, అదేనే చెప్పండి. ఎప్పుడు పిలిచి ఆయన ఆల్రెడీ బొక్కే ఇచ్చారు, ఈవెంట్కి మళ్ళీ ఇంకోటి చేస్తా అన్నారు కదా, దానికోసం లేదండి. ఎప్పుడు కూడా నేను ఇప్పుడు ఆయననే కాదు ఎవరిని కూడా గమ్ముని వాళ్ళ పనుల్లో ఉన్నప్పుడు ఇబ్బంది పెట్టను. ఇందాక ఇప్పుడు మన స్టేజ్ మీద కసిరెడ్డి ఉన్నాడు పాపం, అన్న నేను ఏదో చూసుకుని వస్తానన్నాడు. అక్కడ విజయ్ దేవరకొండ గారు షూటింగ్ కసిరెడ్డిది వద్దనే చెప్పాను నేను. అట్లాగే నిజంగా ఆ రోజు ఏమైనా డేట్ ఖాళీ ఉంటే 100% పిలుస్తాను, ఎందుకు పిలను. బట్ అట్ ది సేమ్ టైం ఆయన బిజీ ఉంటే మాత్రం ఇబ్బంది పెట్టాను గమ్ముని. అదే అంటే మొన్న టైం తీసుకుని మరీ వచ్చి యాక్చువల్లీ మన రామరామేష్ గారి సినిమాకి బాగా సపోర్ట్ చేశారు, అది కూడా మంచిగా ఆడుతుంది దాని గురించి. వాస్ గారు, మీరు చాలామంది కొత్త డైరెక్టర్లని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అలాగే మన మీడియా సర్కిల్లోనూ మనకు తెలిసిన వాళ్ళు కూడా చాలామంది మంచి కథలు పట్టుకొని అంటే వాళ్ళకు అప్రోచ్ అయ్యే విధానం తెలియక చెప్తానంట అంతే కదా. స్ట్రైట్గా సీను మన ఇద్దరు ఫ్రెండ్షిప్ ఉంది, మనం చేసుకోవచ్చు. నా గురించి అట్లా చాలామంది ఉన్నారు. సో అలాంటి వాళ్ళకి ఏమన్నా
మన దగ్గర వెసులుబాటు ఉంటుందా? యా డెఫినెట్గా అండి. ఇప్పుడు అది నేను ఏం చేస్తున్నానంటే అది చెప్పాను కూడా ఇందాక, గీతార్స్లో 3-4 ప్రొడ్యూసర్స్ ప్రిపేర్ అవుతున్నారు. నేను మొన్న ఎస్కేఎన్ వీళ్ళందరితో కూడా డిస్కస్ చేశాను. ఫర్దర్గా ఏంటంటే ఇయర్కి 2 సినిమాలు మించి నేను ప్రొడ్యూస్ చేయకూడదని చెప్పి. బికాజ్ ఎందుకంటే బాగా స్ట్రెయిన్ అవుతున్నాను అండ్ అట్ ద సేమ్ టైం ఫోకస్ కూడా ఉండట్లేదు నాకున్న అవతల పనుల మీద కానీ మిగతా వీటి మీద. అందుకనే నెంబర్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ని మేము డెవలప్ చేస్తున్నాం. డెఫినెట్గా నిజంగా అట్లాంటిది ఏదైనా ఉంటే కనుక ఐ విల్ అటాచ్ విత్ సమ్మన్ ఇన్ గీతా ఆర్ట్స్. హాయ్ అంకిత్, లాస్ట్ వీక్ ఆయ్ సినిమాతో వచ్చారు, ఈ వీక్ మారుతినగర్ సుబ్రహ్మణ్యం. ఆయ్ సక్సెస్ అయింది, అది మారుతినగర్ సుబ్రహ్మణ్యంకి హెల్ప్ అయింది అనుకోవచ్చు. అంటే ఖచ్చితంగా అండి, ఆయి సినిమాలో చూసి నా పర్ఫార్మెన్స్ నచ్చిన వాళ్ళు ఎవరన్నా ఖచ్చితంగా బాగా చేశాడు, ఇంకో సినిమా వచ్చినట్టుంది, ఆ పోస్టర్లో నన్ను గుర్తుపట్టిన వాళ్ళు కొంతమంది ఆ సినిమాకి వెళ్ళారని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. అండ్ ఇంకో విషయం, నిన్న వేరే మన మారుతినగర్ సుబ్రహ్మణ్యం థియేటర్ విజిట్స్కి వెళ్తున్నప్పుడు కూడా వాళ్ళు ఫస్ట్ షేక్ హ్యాండ్ ఇచ్చి చెప్పిన మాట మొన్న ఇది ఇప్పుడు మారుతినగర్ అని. సో ఖచ్చితంగా ఆయి చూసిన వాళ్ళు మారుతినగర్ కూడా చూసారని నమ్ముతున్నాను. సో యా, థ్యాంక్ యూ సో మచ్. అంటే నెక్స్ట్ సోలో హీరో